మెజారిటీ రిసీవర్ ఆయనే. ఆయన దగ్గరికే మెజారిటీ సొమ్ము వెళ్ళింది అని అందరికీ తెలుసు, అతనికి తెలుసు. ఏ కేసులో తప్పుకున్నా ఈ కేసులో తప్పుకోలేనని అతనికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అతను బయట ప్రపంచంలో ఉండే సమయం చాలా తక్కువని కూడా అతనికి తెలుసు. పార్టీని కాపాడుకోవాలని, కార్యకర్తలు చెల్లాచెదరు కాకుండా కాపాడుకోవాలని ఈ రకంగా అబద్ధపు మాటలో, అసత్యపు మాటలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయనకు తెలుసు తన పరిస్థితి ఏమిటి, తన భవిష్యత్తు ఏమిటి అనేది ఆయనకు తెలుసు. అందుకనే ఏదో రకంగా తప్పుదోవల డైవర్షన్. మనకి రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు తెలుస్తూ ఉంటుంది, ఆ దొంగలు చదువుతారు, మభ్య పెడుతుంటారు. దారి మళ్లించే దొంగలు, మభ్య పెట్టే దొంగలు అని చెప్పి ఫోటోలు కూడా పెడతారు. అంటే ఏమండి మీ షర్ట్ మీద ఏదో పడిందండి అంటాడు. వీడు తిరిగే లోపల అటు సూట్ కేసు కొట్టేస్తారు. ఆ టైపుల్లోగా అటెన్షన్ డైవర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దొంగల మభ్యపెట్టే దొంగల్లాగా, దారి మళ్లించే దొంగల్లాగా ఈయన చేస్తున్నాడు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మనిషి ఈ రోజున కుదేలైపోయినాడు. ఆయన ఎప్పుడైతే డిపాజిట్ కూడా దక్కలేదో మనిషి కుదేలైపోయినాడు. సీనియర్ నాయకుడు, భారతదేశంలోనే సీనియర్ నాయకుడు, వయసులో తన తండ్రి వయసు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అతను ఏకవచన ప్రయోగం చేయటం, వాడు వీడని మాట్లాడటం గమనించరా రాష్ట్ర ప్రజలు? గమనించట్లేదు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పార్టీ నాయకులే మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు ఏమిటి భాష అని అంటున్నారు. ఆయన ఎంతో కాలం ఉండడు, పోతాడు అంటారు. ఏమిటి ఎంత జుగుప్సాకరంగా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ భాష చాలా జుగుప్సాకరంగా ఉంది. ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రకంగా అనొచ్చా అని చెప్తున్నా. ఎవడెప్పుడు పోతాడు ఎవరికి తెలుసు అండి? ఏ మనిషి ఎప్పుడు పోతాడు ఎవరికి తెలుసు? భగవంతుడు నీ నుదుటనే ఎప్పుడు రాశాడో తెలుసు. 100 ఏళ్ళు ఉండొచ్చు ఆయన, రేపో మాపో ఎవరికైనా పిలుపు రావచ్చు. ఆ దేవుడి దగ్గర నుంచి భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వస్తే ఏం చేస్తాను? నేను రానండి, నేను ఇంకా సంపాదించుకోవాలని అంటావా? రాత్రికి రాత్రి నిన్ను పిలిస్తే ఏం చేస్తావు? అట్లా అనొచ్చండి. ఆయన ఎంతకాలం బతుకుతాడు అనొచ్చండి ఆ మాట. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారండి? ఐఎమ్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు, బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారా? నేను ఈ మాట అనకూడదు కానీ అనక తప్పదు నాకు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారండి? ఆయన ఎంతకాలం? నేను ఈరోజు అవుతున్నా 100 సంవత్సరాలు ఉంటారు ఆయన. ఎనీ డౌట్? నువ్వు చెప్పగలవా? మాటవాడి కుప్సు అని తగ్గుతుంటావు, తుమ్ముతుంటావు. అందుకని బాడీ షేమింగ్, అవతల మనిషి మీద వ్యక్తిత్వం దెబ్బతినేటట్లుగా మాట్లాడటం మంచి. మీకేమి మీ తల్లిదండ్రులు చాలా ఘోరంగా విఫలమయ్యారండి. మీకు సరైన సంస్కారం నేర్పలేదు మీ తల్లిదండ్రులు. మిమ్మల్ని సరిగా పెంచలేదు. నన్ను అడిగితే మీ తల్లిదండ్రులు సంస్కారయుతంగా పెంచలేదు మిమ్మల్ని. ఎదుటి వాళ్ళని గౌరవించడం చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. పెద్దల్ని గౌరవించడం చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. భాష ఎలా ఉండాలో చెప్పలేదు మీకు. చదువుకోమని కూడా సరిగ్గా చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. లేకపోతే ఈ భాష చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ, భవిష్యత్తులో మీ నాయకులందరికీ అరే అసలు బలం ఇదా మన నాయకుడిదని తెలిసిపోయిందని చెప్పి కూడా తెలియచేస్తూ, భవిష్యత్తులో కూడా మీ భాష జాగ్రత్తగా మాట్లాడండి. సీనియర్ నాయకుడి పట్ల, మీకంటే వయసులో పెద్దవారి పట్ల. నేను మీకంటే వయసులో పెద్దవాడిని, మీకంటే 20 ఏళ్ళు పెద్దవాడిని నేను. అయినా మీరు అంటున్నాను నేను. మీరేమంటారు? నువ్వు అంటావు, వాడు అంటావు, వీడు అంటావు. అలా కాదు తెలియదు. ఎవరంటే ఈయన ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఉండాలంటావు, ఈయన రామకృష్ణ అనుకోవాలంటావు. రివర్స్ అంతా. జనరల్గా ఏమంటారండి పత్రికా సోదరులు ఏమంటారు? ఈ వయసులో అంటే కృష్ణారామ అనుకో అంటారు జనరల్గా. ఈయన రామకృష్ణ అనుకోండి అంటే రివర్స్ అన్నది. అటువంటి
మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ 35 సంవత్సరాల తర్వాత పులివెందల ప్రజలకు స్వాతంత్రం వచ్చినందుకు ఆ ప్రజలందరినీ కూడా అభినందిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్కి, వారి కమిషన్కి, అలాగే పోలీస్ అధికారులకు, ముఖ్యంగా కోయ ప్రవీణ్ గారు, అక్కడ ఎస్పీ అశోక్ గారు, అక్కడున్న బృందం మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న పోలింగ్ రోజున 12వ తారీఖున అతను అవినాష్ రెడ్డి ఎంపీ వ్యవహరించిన తీరు చాలా జుగుప్సకరంగా ఉంది. పోలీస్ కస్టడీలో నుంచి పారిపోయి కార్యాలయంలో దాక్కొని తలుపులు తీయకుండా ఉండటం. ఈయన ఒక పార్లమెంట్ మెంబర్ అండి, సిగ్గుచేటు. ఇతను చట్టాలు చేస్తాడండి దేశవ్యాప్తంగా, ప్రజలు ఎలా ఉండాలని చట్టాల నిర్దేశకుడు ఇతను. ఇటువంటి వ్యక్తుల్ని పార్లమెంటు మెంబర్గా పెట్టుకున్న ఆ పార్టీ నాయకుల్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే అవినాష్ రెడ్డిని కూడా ఆ కేసులో అరెస్టు చేయాలి. తప్పుడు మాటలు మాట్లాడుతున్న పోలీస్ అధికారుల్ని, అతి జుగుత్సాకరంగా మాట్లాడిన పోలీస్ అధికారులను బెదిరించిన, పోలీస్ అధికారుల నిధుల నిర్వహణకు అడ్డొచ్చిన వారందరి మీద, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టరీత్యా కేసులు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని తెలియచేస్తూ మరొక్కసారి పులివెందుల ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి.